వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. సో ఇప్పుడు మనం ఆర్టికల్స్లో భాగంగా 9 and 11 గురించి తెలుసుకుందాము. భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో మనం పౌరసత్వం గురించి చదువుకుంటున్నాం కదా. సో ప్రెజెంట్ మన భారత రాజ్యాంగం ప్రకారం కేవలం ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్ని మాత్రమే పర్మిట్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ని మనం యూకే నుంచి బారో చేసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, ఆర్టికల్ 9లో క్లియర్గా చెప్తున్నారు ఏంటి అంటే, ఒకవేళ మనంతట మనం వేరే కంట్రీకి సంబంధించి పౌరసత్వాన్ని తీసుకుంటే, అది ఏ విధంగా అయినా తీసుకుంటే ఆటోమేటిక్గా మన దేశానికి సంబంధించిన పౌరసత్వం ఆ పర్సన్కి రద్దయిపోతుంది. అంటే పౌరసత్వం రద్దయ్యే ప్రక్రియ గురించి అండ్ ఆ కండిషన్స్ గురించి చెప్పే ఆర్టికల్ 9. అండ్ ఇదే మనకి పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 9 క్లాజ్ 1 కూడా చెప్తుంది. అలానే ఆర్టికల్ 11 కూడా వినండి. ఇక్కడ పౌరసత్వానికి సంబంధించి ఎటువంటి చట్టాన్ని చేయాలన్నా, అలానే ఉన్న చట్టాన్ని సవరించాలి అన్నా ఆ అధికారం పార్లమెంట్కు కల్పించే ఒక ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 11. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒరిజినల్ చట్టం 1955లో వచ్చింది. దాని తర్వాత చాలాసార్లు ఆ చట్టాన్ని సవరించుకుంటూ వచ్చారు. రీసెంట్గా బాగా కాంట్రవర్సీ అయిన 2019వ చట్టం, సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని 2024 నుంచి అమలు చేస్తున్నారు కదా. ఏంటది? మనకి మతం ఆధారంగా ఏర్పాటైన దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాల నుంచి వచ్చిన డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా భారతదేశం పౌరసత్వం ఇస్తున్నారు, ఎక్సెప్ట్ ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళకి తప్పితే. ఇది చాలా కాంట్రవర్సీ అయింది, అవునా? సో దీన్ని లింక్ చేసి ఆర్టికల్ 11ని మిమ్మల్ని అడగొచ్చు, ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 9 and 11. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. Harish, the best academy.